దేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలైన శైవ క్షేత్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో వాలేశ్వర స్వామి ఆలయం, నిమ్మనపల్లి మండలంలోని నేల మల్లేశ్వర స్వామి ఆలయం, మదనపల్లి మండలంలోని వేంపల్లి మల్లయ్యకొండ, చిప్పిలిలో వెలిసిన మడికయ్యల శివాలయం, యోగ భోగేశ్వర స్వామి ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయం, పట్నంలోని సిటిఎం రోడ్డులో వెలిసిన మల్లికార్జున స్వామి వారి ఆలయం, నీరుకట్టువారి పల్లిలో వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయం, చిలుకకుటలో వెలిసిన చిదంబరేశ్వర స్వామి వంటి శైవ క్షేత్రాలలో భక్తుల సర్వదర్శనాలకు సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా దాదాపు శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు రోజులకు క్రితమే ప్రారంభం కాగా మరికొన్ని శైవ క్షేత్రాల్లో ఒకరోజు ముందు అనగా మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మదనపల్లి పట్టణం నందు వెలిసినటువంటి శ్రీ లలితాంబా సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధ ఉత్సవోత్సవాల భాగంగా ఈ మహాశివరాత్రి ఉత్సవంగా పర్వదిన ఉత్సవాన్ని భాగంగా ఈ మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. మొదటి రోజు నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ యొక్క కార్యక్రమంలో రెండవ రోజు నుండి ఈరోజు మహాగణపతి పూజ, అట్లాగే స్వస్తి పుణ్యాహవాచనము, దేవనాంది, అట్లాగే పంచగవ్యము, ప్రాసనము, మేళనతో కూడి అట్లాగే రక్షాబంధనము, కలశస్థాపన కార్యక్రమాలు జరిగినది. ధ్వజారోహణ కార్యక్రమము, అట్లాగే బలి కార్యక్రమం జరిగింది. తర్వాత స్వామివారికి విశేషంగా వాళ్ళ పంచామృత అభిషేకము, రుద్రాభిషేకం నిర్వహించడం జరిగినది. తర్వాత ప్రదోషణ కాలంలో స్వామివారి నందివాహన సేవంతో ఈ యొక్క పురవీధులంతా ఊరేగింపుగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి అత్యంత వైభవంగా స్వామివారిని వీక్షించి ఆ యొక్క స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే రేపు అనగా మహాశివరాత్రి మహోత్సవంగా భాగంగా విశేషంగా మహాశివరాత్రి పర్వదినంగా ఉదయం 3 గంటలకు స్వామివారి మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం జరుగుతుంది. అట్లాగే రకరకాలైనటువంటి రసపల్ల ధాన్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తర్వాత 6 గంటల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత సాయంకాలము అలాగే 8 గంటలకు మహాకళ్యాణోత్సవం జరుగుతుంది. పట్టణంలోని భక్తులు అట్లాగే ప్రముఖులందరూ విచ్చేసి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని అట్లాగే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసింది. కానీ అట్లాగే సాయంకాలం 12 గంటల తర్వాత స్వామివారి పురవీధుల్లో అట్లా ఊరేగింపు జరుగుతుంది. మేళతాళాలతో అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. తదనంతరం 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి 108 లీటర్లతో విశేషంగా పాలాభిషేకం జరుగుతుంది. తదనంతరం దది, క్షీర, అలాగే నెయ్యి, తేనె, చక్కెరతో పంచామృత అభిషేకము, అట్లాగే ఎల్నీరుకాయతో పాటు రస ద్రవ్యాలతో పాటు అభిషేకం జరుగుతుంది. స్వామివారి విశేషంగా తైలము అనగా అట్లాగే తైలము విశేషంగా ఆ యొక్క నవధాన్య అభిషేకం జరుగుతుంది. కావున ఈ యొక్క 4 యామాలు భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. స్వస్తి.